గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్బస్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఏ స్టాక్స్ మార్కెట్లో ఎలా ఉన్నాయి, ఏ స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మనం సేఫ్ జోన్లో ఉండవచ్చు, అసలు ఈరోజు మార్కెట్లు ఎలా కొనసాగుతున్నాయి, అదేవిధంగా స్టాక్ మార్కెట్కు సంబంధించిన నైపుణ్యం పెంపొందించుకోవాలి అంటే ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అవ్వటం ద్వారా మనం ఎటువంటి వివరాలను మనం పొందవచ్చు అనేది తెలియచేయడానికి స్టూడియోలో గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి గారిని అడిగి అసలు ఈరోజు మార్కెట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఏ మార్కెట్లు ఏ విధంగా ముందుకు పోతున్నాయి అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామచంద్రమూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. రైట్ సార్, ఈరోజు చూస్తున్న మార్కెట్లు ఎలా కొనసాగబోతున్నాయి ఏంటి సార్? నిన్న మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ పెద్ద ఎత్తున ప్రాఫిట్ బుకింగ్ జరిగిందండి. ఎక్కువ ఎందుకంటే ఈ యొక్క ఇజ్రాయెల్ ఈ లెబనాన్ ఎఫెక్ట్తో అందరూ కూడా ఫియర్ అయ్యారు. సో ప్రాఫిట్ బుకింగ్ పెద్ద ఎత్తున జరిగింది. అలాగే ఎఫ్ఐఎస్ కూడా భారీ ఎత్తున 86,000 కోట్ల రూపాయలు బయటికి వెళ్ళింది ప్రాఫిట్ బుకింగ్. అయితే నిఫ్టీ వచ్చి దాదాపు 1.4% డ్రాప్ అయింది. అంటే దాదాపు 370 పాయింట్లు ఫాల్ అయింది. ఇదే ఈ మధ్యకాలంలో అత్యధికంగా ఫాల్ అవటం. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 1.59% ఇది కూడా ఫాల్ అయింది. దాదాపు 850 పాయింట్లు స్పాట్ ఫాల్ అయింది. సెన్సెక్స్ తీసుకుంటే 1270 పాయింట్స్ ఫాల్ అయ్యి 84,300 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు ఇవాళ చూసుకుంటే ఇవాళ ట్రేడింగ్ ప్యాటర్న్ చేసుకుంటే ఇది ఎక్స్పెక్ట్ చేసేది ఏమవుతుందంటే ఎక్కువ బుల్ ర్యాలీలో డిక్లైన్స్ ఉంటాయన్నమాట. వాల్యుయేషన్స్ ఎక్కువైనప్పుడు ఏదో ఒక ఫియర్ రావటం ద్వారా పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతుంటాయి. సో దీనివల్ల ఏమవుతాయంటే మంచి కంపెనీలు అన్నీ కూడా వాల్యుయేషన్స్కి దగ్గరికి వస్తుంటాయి అన్నమాట. ఓవర్ వాల్యూ నుంచి నార్మల్ వాల్యుయేషన్స్ వస్తాయి. అలాంటప్పుడు బై అండ్ డిప్స్లో మళ్ళీ కొనుక్కోవచ్చు. రీటైల్ క్లయింట్స్ ఎవరు కూడా పెద్దగా కంగారు పడాల్సిన ఏం లేదు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్కి స్ట్రాంగ్ పాజిటివ్గానే ఉంది. మనం ఎవరితో యుద్ధాలు చేయట్లేదు కాబట్టి మనకి జీడిపి గ్రోత్ ఉంది కన్సిస్టెంట్గా. రేపు 7వ తారీఖుల్లో ఆర్బీఐ మీట్ కూడా ఉంది. రేపు కట్ ఇండియాలో కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇలాంటి సమయాల్లో ఈ కంపెనీస్లో తగ్గిన వాటిల్లో ఒక చిన్నగా ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మళ్ళీ లాభాలు బాట పట్టచ్చు. సో ఇది మార్కెట్స్. రైట్ సార్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అదేవిధంగా ఈరోజు స్టాక్ రికమెండేషన్స్ గురించి ఏం చెప్తారు సార్? నిఫ్టీ వచ్చి ఇప్పుడు 25,800 దగ్గరికి వచ్చిందండి. ఇది 25,000 మ్యాక్సిమం ఇంకా వచ్చిన 25,600, 700 దగ్గర సపోర్ట్ ఉంది. అలాగే అప్ ట్రెండ్ తీసుకుంటే 26,000, 26,200 మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇప్పుడు 52,970 క్లోజింగ్ ఉంది. సో ఇది బై అండ్ డిప్ స్ట్రాటజీలో మార్నింగ్ ఇవాళ ఏదైనా ఇంకా కొంచెం డౌన్ అయినా 52,800, 52,700 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. అక్కడి నుంచి మళ్ళీ 53,000, 53,500 ఛాన్సెస్ ఉన్నాయండి. సో ప్రజెంట్ ఇంట్రాడే తీసుకుంటే ఒక 200 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ బ్యాంక్ నిఫ్టీ ఉంది. అలాగే నిఫ్టీ 100 ప్లస్ ఆర్ మైనస్ ఉంది. బై అండ్ డిప్స్ తీసుకోవచ్చు. స్టాక్ రికమెండేషన్స్ తీసుకుంటే ఇది ఇవాళ హెవెల్స్ తీసుకోవచ్చు. 2012 అలా ఉంది. ఇది కంటిన్యూగా హయ్యర్ హైస్ అవుతుంది. లాస్ట్ 10 days నుంచి కూడా అది కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అవుతుంది. కాబట్టి హెవెల్స్ బై చేయండి. అలాగే గోద్రేజ్ ప్రాపర్టీస్ ఉంది. అది కూడా 3,150, 100 ఆ రేంజ్లో ఉంది. సో అది కూడా బయింగ్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా మంచి పర్ఫార్మెన్స్ అయ్యే స్టాక్స్ అనమాట. సార్ రైట్ సార్, మనకి కాలర్స్ ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరు కొన్ని కంపెనీస్ గురించి మీరు వాటి రికమెండేషన్స్ అవి ఎలా ఉన్నాయని చెప్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మొదటి కంపెనీని మనం తీసుకుంటే గ్రాన్యూల్స్ ఎలా ఉంది? ఇది గ్రాన్యూల్స్ ఫార్మా కంపెనీ సార్. ఇది దాదాపు మొన్న రీసెంట్గా 725 దాకా వెళ్ళి అక్కడి నుంచి కూడా ఫాల్ అయింది సార్. 558 దగ్గరికి వచ్చింది. సో వీక్లీ చార్ట్లో ఇప్పుడు కన్సల్టేషన్ ఉంది. సో మొన్న ర్యాలీలో ఇది 6/9/2024 నాడు 720 రూపాయలు ఉంది. అక్కడి నుంచి వర్టికల్ ఫాల్ అయిపోయింది. సో 550 ఆ రేంజ్ ఉంది. ఇది ప్రీవియస్ లోస్ చూసుకుంటే ఈ ఇయర్ 17/5/2024 నాడే 400 రూపాయలు ఉంది. అక్కడి నుంచి దాదాపు 700కి వెళ్ళి ఇక్కడ కరెక్షన్ వచ్చింది. సో ఇక్కడ కన్సల్టేషన్లో ఉంది. సో నిన్న కొంచెం అప్ ట్రెండ్ మార్కెట్ ఫాల్ అయినా కానీ ఇది కొంచెం నిలబడింది స్టేబుల్గా. సో 535 స్టాప్ లాస్ మీద మళ్ళీ బయింగ్ చేసుకోవడానికి స్కోప్ ఉందండి. సార్ ఇంకా మరో కంపెనీ, ప్రముఖ కంపెనీ చూస్తే బ్రిటానియా.
బ్రిటానియా ఇది కన్సిస్టెంట్గా అప్ ట్రెండ్ ఉందండి. ఇది ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కంపెనీ సెక్టరే పాజిటివ్ ఉంది. సో అందులో బ్రిటానియా నిన్న మార్కెట్స్ అన్నీ ఫాలో అవుతుంటే ఇది మాత్రం కంటిన్యూగా పెరిగింది. ఇది ప్రజెంట్ 6,338 అలా ఉంది క్లోజింగ్. ఇది ఇంకా కంటిన్యూ అప్ ట్రెండ్ ఉంది సార్. ఇది బై అండ్ డిప్స్లో తీసుకోవచ్చు. 62 దగ్గర నుంచి 6250 దగ్గర మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే ఇది 6400 నుంచి 6500 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. సో కంపెనీ పెర్ఫార్మెన్స్ అది బాగుంది, ట్రెండ్ అది అప్ ట్రెండ్ ఉంది. వీక్లీ చార్ట్ బాగుంది, డైలీ చార్ట్లో కూడా మంచి అప్ ట్రెండ్స్ కనపడుతున్నాయి. ఇది బై అండ్ డిప్ కంటిన్యూ, ఇది ఒక రాడార్లో పెట్టుకోవచ్చు అంటే కంటిన్యూగా అప్ ట్రెండ్ ఇస్తుంది. ఇది బ్రిటానియా బాగుంది. రైట్ సార్. మరో ప్రముఖ కంపెనీ చూస్తే బీపీసీఎల్ ఎలా ఉంది సార్? బీపీసీఎల్ వచ్చి బీపీసీఎల్ కూడా ఇది లాస్ట్ టైము 29/2024 నాడు 325 లో లెవెల్ ఉంది. అక్కడి నుంచి ఇది 370 దాకా వెళ్ళింది. లాస్ట్ 5-6 ట్రేడింగ్ సెషన్లో మంచి అప్ ట్రెండ్ వచ్చింది. అలాగే దీన్ని చూస్తే ఇది ప్రీవియస్ వీక్లీ హైని కూడా బ్రేక్ చేసింది. ప్రీవియస్ వీక్లీ హై వచ్చి ఇది 366 వీక్లీ హై, అది బ్రేక్ చేసి ఇప్పుడు హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ట్రెండ్ చాలా పాజిటివ్ ఉంది ఇది. సో ఇది కూడా మంచి అప్ ట్రెండ్లో ఉంది. సో 370, 390 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే బై అండ్ డిప్స్ ఛాన్సెస్ వచ్చి 350 ఆ రేంజ్లో మళ్ళీ రీఎంట్రీ చేసుకుంటే మంచి సపోర్ట్ లెవెల్ ఉంది. సో ట్రెండ్ పాజిటివ్గా ఉంది సార్. బీపీసీఎల్ కూడా బాగా పాజిటివ్ ఉంది. నెక్స్ట్ ఐజీఎల్ ఎలా ఉంది సార్? ఐజీఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఇది కూడా నిన్న బాగా పెరిగాయండి ఈ స్టాక్స్. సో ఐజీఎల్ కూడా ప్రీవియస్ వీక్లీ హైస్ని బ్రేక్ చేస్తుంది. 558 ప్రజెంట్ రేంజ్ ఉంది ఇది. సో ఇంతకుముందు లో లెవెల్స్ తీసుకుంటే 380 దగ్గర చాలా రోజుల పాటు కన్సల్టేషన్ అయ్యింది. ఇది దాదాపు 17-11-2023 ఫస్ట్ టైం 380 ఉంది. అక్కడి నుంచి కన్సల్టేట్ అయింది. ప్రీవియస్ వీక్లీ హై 480 అనేది మొన్న 28/6/2024 నాడు బ్రేక్ చేసింది. అక్కడి నుంచి న్యూ హైస్ వచ్చాయి. ఇప్పుడు 565 ప్రీవియస్ హై, అది బ్రేక్ అయ్యి కనుక నిలబడితే ఇంకా బయటికి వెళ్ళే 600 దాకా ఛాన్సెస్ ఉంది. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది సార్ ఇది. రైట్. మరొక బ్యాంకింగ్ రంగంలో చూసుకుంటే ఏయూ బ్యాంక్ ఎలా ఉంది సార్? ఏయూ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్, ఏయూ బ్యాంక్ ఉంది సార్. ఇది చాలా పాజిటివ్గానే ఉంది సార్. ఇది వీక్లీ చార్ట్ ఇది లాస్ట్ 2 months నుంచి కూడా బాటమ్ అవుట్ అయ్యింది. ఇప్పుడు ఇది లాస్ట్ మంత్ 16/8/2024 నాడు 615 రూపాయలు ఉంది. అంతకుముందు ఇది ప్రీవియస్ హైస్ చూసుకుంటే 12/1/2024 నాడు 800 రూపాయలు ఉంది. అక్కడి నుంచి ఫాల్ అయింది. ఇది 22/3/2024 నాడు 560 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకుంది, అంత ఫాల్ అయింది. అక్కడి నుంచి 560 నుంచి ఇది కంటిన్యూగా పెరుగుతుంది. సో కానీ ఇది లాస్ట్ 3-6 months నుంచి 700 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చింది. బట్ ఇవాళ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. మేజర్గా 700 రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి ఇప్పుడు 740 ఉంది. ఇది నవ్ రన్నింగ్ టువర్డ్స్ 800కి రన్ అవుతుంది. సో ట్రెండ్ పాజిటివ్గా ఉంది. ఏయూ బ్యాంకు బై అండ్ డిప్స్లో మంచి సపోర్ట్ వస్తుంది. ఈవెన్ నిన్న మార్కెట్స్ పెరిగినా కానీ ఇది నిన్న మార్కెట్స్ వర్టికల్గా ఫాలో అయినాయి, బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ ఫాలో అయినాయి. కానీ ఏయూ బ్యాంక్ మాత్రం 20 points పెరిగింది. సో ఇది మంచి స్టేబుల్ అవుతుంది, అంటే కరెక్షన్లో కూడా తట్టుకొని నిలబడుతుంది. కాబట్టి దీనిలో ఒరిజినల్గా స్ట్రెంగ్త్ కనబడుతుంది. కాబట్టి ఇది ఒకటి వాచ్ చేసుకోవచ్చు. స్మాల్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే వాళ్ళు ఇది వాచ్ చేసుకోవచ్చు సార్. రైట్ సార్. మరికొన్ని కంపెనీల డీటెయిల్స్ చూసే ముందు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా అమాంతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. ఇది స్టాక్ మార్కెట్పై ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటారు సార్? ఇది ఒకసారి చాలా విపరీతమైన ప్రభావం చూపించింది సార్. 2 years బ్యాక్ సేమ్ ఉక్రెయిన్ వార్ ఒకటిను, ఇరాన్ ఇజ్రాయెల్ ఎఫెక్ట్, ఇజ్రాయెల్ గాజా, లెబనాన్ ఆ ఏరియాలో వెస్ట్ ఏషియా అంతా కూడా గందరగోళంగా ఉంది. అయితే వాళ్ళ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ డైరెక్ట్గా ఇండియాతో చాలా విషయాల్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ నడుస్తున్నాయి. సో అటు నుంచి ఇప్పుడు మెయిన్ క్రూడ్ కూడా మెయిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏంటంటే ఇది కొంచెం టెంపరీయా లేకపోతే పర్మనెంటా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కాకపోతే ఆల్రెడీ వాటి యొక్క ఎఫెక్ట్ ఇక్కడ జరిగిపోయింది.
సో ఇది డిస్కౌంట్ అవుతుందా ఇంకా మార్కెట్స్లో ఉందా అనేది ఇప్పుడు పుల్ బ్యాక్లో తెలుస్తుంది. అంటే ఈ వీక్లో కనుక మార్కెట్స్ సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ 7 తారీఖుల్లో కనుక రెపో రేట్ ఇండియాలో కూడా తగ్గిస్తే కనుక కొంచెం మార్కెట్లో ర్యాలీస్ వస్తాయి, లేకపోతే కొంచెం డిక్లైన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో కూడా బాగా వాల్యుయేషన్స్ ఎక్కువ వాల్యుయేషన్స్కి వెళ్ళాయి కాబట్టి సమ్ కరెక్షన్ అనేది వస్తుంది. మ్యాక్సిమం వచ్చినా కానీ ఇంకొక 500-600 పాయింట్స్ 25,000 వరకు మళ్ళీ మేజర్ సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎఫెక్ట్ అయితే కొంచెం ఉండొచ్చు. కాకపోతే మనం బై అండ్ డిప్ స్ట్రాటజీలో బుల్లిష్గా ఉండి మంచి సెలెక్టివ్ కంపెనీస్ని, ఎందుకంటే మిడ్ క్యాప్ ఈ టైంలో ఫాల్ అయినప్పుడు బాగా కరెక్ట్ అవుతాయి. అలా కాకుండా మనం ఫ్రంట్ లైన్లో బాగా తగ్గినవి అన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఈ యొక్క డైవర్స్ని తట్టుకోగలం. రైట్ సార్. ఇక మరి ఒకసారి మనం మార్కెట్స్ని చూస్తే ఐడిఎఫ్సి ఎలా ఉంది సార్ ఈరోజు? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చాయి. ఇది మెర్జ్ అవుతుంది సార్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ బ్యాంక్లోకి మెర్జ్ అవుతుంది. ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మంచి పాజిటివ్ ఉంది, వీక్లీ చార్ట్లో కూడా బాగా పాజిటివ్ చూపిస్తుంది. సో ఇది అంతకు ముందు 83 రూపీస్ దాకా వెళ్ళింది, అక్కడ నుంచి ఈ 70 దగ్గర బాగా సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఇది 75 ఆ రేంజ్లో ఉంది. సో దీని యొక్క ఇంకా మనం ప్రీవియస్ చూసుకుంటే ఇది 97 దాకా వెళ్ళింది 2023 9వ నెలలో. అక్కడి నుంచి లో లెవెల్ వచ్చి 70 రూపీస్ దాకా వచ్చింది. అంతకుముందు ప్రీవియస్ ర్యాలీ స్టార్ట్ అయింది 53 రూపీస్ దగ్గర 13/4/2023 తారీఖు. ఇది 53 రూపాయల నుంచి 100% ర్యాలీ ఇచ్చేసింది, 99 దాకా వెళ్ళింది విదిన్ 6 మంత్స్లో. అక్కడి నుంచి కరెక్షన్ వచ్చింది. సో ఇప్పుడు 71 నుంచి ఇప్పుడు మళ్ళీ పుల్ బ్యాక్ ర్యాలీ వస్తుంది. సో ఇది ఇప్పుడు 74 ప్రెజెంట్ ఉంది, వీక్లీ చార్ట్ పాజిటివ్స్ ఉన్నాయి. సో అలాగే ఈవెన్ ఈ రేపొద్దున వచ్చే రెపో రేట్ కూడా పాజిటివ్గా ఉంటే ఇది మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అయ్యి 84 నుంచి 99 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ట్రెండ్ ఇస్ పాజిటివ్ స్టార్ట్ అవుతుంది దీనిలో కూడా. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. రైట్ సార్. ఇంకొక చూసుకుంటే లాలపత్ ల్యాబ్ లాల్పతి ల్యాబ్స్ కూడా ఇది కూడా ట్రెండ్ పాజిటివ్గానే ఉందండి. దీనిలో లాస్ట్ వీక్ ఇది కూడా చూసుకుంటే ర్యాలీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటని చూసుకుంటే లాస్ట్ ఇయర్ 22/3/2024 నాడు ఇది 2400 దగ్గర లో లెవెల్కి వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు 1 ఇయర్ గ్యాప్లో 6/9/2024 నాడు 3420 దాకా వచ్చింది. ఇప్పుడు 3300 దగ్గర ట్రేడ్ అవుతుంది. ట్రెండ్ ఇప్పుడు లాస్ట్ 10 డేస్ నుంచి చూసుకుంటే ఈ పీక్స్ 3400 నుంచి కట్ అయింది. నిన్న పాజిటివ్ వచ్చింది. ఇది నిన్న మార్కెట్స్ ఫాల్ అయినా ఇది నిలబడి సస్టైన్ అవుతుంది కాబట్టి ఇవాళ కూడా దీనిలో ర్యాలీ కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. సో ట్రెండ్ చాలా పాజిటివ్గా ఉంది. ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే 3430 బ్రేక్ అయిందంటే మళ్ళీ 3550 దాకా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సో లాల్పతి కూడా చాలా పాజిటివ్గానే ఉంది సార్. రైట్ సార్. ఇండియా మార్ట్ ఎలా ఉంది సార్ ఈరోజు? ఇండియా మార్ట్ వచ్చి ఇది కూడా సపోర్ట్స్ బాగా తీసుకుంటాం సార్. ఇది ఇండియా మార్ట్ కంపెనీని ఓవరాల్గా మనం చూసుకుంటే టెక్నికల్గా ఇది ప్రీవియస్ హైస్ 3200 రూపాయల దగ్గర 8/9/2023 నాడు వచ్చింది. అక్కడి నుంచి వర్టికల్గా ఫాల్ అయ్యి 2400 దాకా వచ్చింది 31/5/2024 నాడు. సో అక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ పాజిటివ్ టర్న్ తీసుకొని ఇది మళ్ళీ ప్రీవియస్ సైజ్ని 3150 దగ్గర దాకా వచ్చింది 3200. సో అక్కడి నుంచి మార్కెట్స్ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అయ్యి కరెక్షన్ వచ్చింది. ఇప్పుడు లో లెవెల్స్ వచ్చి 2880 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో 2 డేస్ బ్యాక్ వరకు ఇది ఫాల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకొని ముందుకెళ్తుంది. సో ప్రజెంట్ 2951 ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు. నిన్న కూడా ఇది మార్కెట్స్ ఫాల్ అయినా కానీ ఇక్కడ సస్టైన్ అయింది. సో ఇది బేసిక్గా ఇక్కడ పాజిటివ్ ట్రెండ్ ఉంది. ఇది 3070 3100 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ట్రెండ్ పాజిటివ్గా ఉంది సార్. రైట్ సార్. కాలర్ ఉన్నారు విజయభాస్కర్ గారు నెల్లూరు నుంచి. విజయభాస్కర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా గోల్డ్ ఫిజికల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా లేదా మనం ట్రేడింగ్ ద్వారా చేస్తే మంచిదా, ఏ బాండ్స్ ద్వారా మంచిదా?
దాని గురించి మీరు విశ్లేషిస్తారని ఆశిస్తున్నాను సార్. అలాగే సార్, గోల్డ్ గురించి కాంప్రహెన్సివ్గా మీకు చెప్పాలి. గోల్డ్ అంటే గోల్డ్ సార్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3-4 ఇయర్స్లో ఇంకా ఒక 4 ఇయర్స్ బ్యాక్ 50,000 అలా ఉన్నది, ఇప్పుడు ఇవాళ 79,000-80,000 దాకా వెళ్ళిపోయింది. సో గోల్డ్ అనేది ఒక ఇవాళ నుంచే కాదు, ఎప్పటి నుంచి కూడా ఇది ఒక అసెట్ కిందే మనం కన్సిడర్ చేస్తున్నాం. అయితే గోల్డ్ మనకి ఇప్పుడున్న ఆపర్చునిటీస్ ఏంటంటే మామూలుగా ఫిజికల్గా బిస్కెట్ కొనుక్కోవటం లేదా ఆర్నమెంట్స్ కొనుక్కోవటం అనేది ఇంతవరకు ట్రెడిషనల్గా ఉంది. ఇప్పుడు దీనిలో ఇంకొక న్యూ కాన్సెప్ట్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే సావరెన్ బాండ్స్ తీసుకోవచ్చు, అలాగే గోల్డ్ ఫిజికల్ గోల్డ్ తీసుకోవచ్చు, మనకి ఎలక్ట్రానిక్ గోల్డ్ కూడా తీసుకోవచ్చు, అలాగే MCXలో ట్రేడ్ చేసుకోవచ్చు, తర్వాత గోల్డ్ ఇన్వెస్టింగ్ బాండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా ఇక్కడ ఇప్పుడు డైవర్సిఫైడ్ ఈ గోల్డ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనం గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు 1 గ్రామ్ 2 గ్రామ్స్ కొనుక్కోవాలి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే పిల్లల పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఒక 5 years 6 years గ్యాప్ ఉంది అన్నప్పుడు ఈ గోల్డ్ ద్వారా అనేది బెస్ట్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే మన ఫిజికల్ గోల్డ్ తీసుకుంటే వాటి మళ్ళీ తరుగు మజూరి ఇవన్నీ ఉండి మనకి కావాల్సిన వాల్యుయేషన్ రావు. అలాగే ఎక్కువ గోల్డ్ హోల్డ్ చేసినా కానీ అది మళ్ళీ అదొక థ్రెట్ కింద ఉంటుంది. కాబట్టి ఈ గోల్డ్లో మంచి అవకాశాలు ఉన్నాయండి. అలాగే గోల్డ్ ట్రేడ్ చేసే వాళ్ళకి కూడా MCXలో మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు గోల్డ్ ట్రేడ్ చేసేటానికి అవకాశం ఉంది. 3 months కాంట్రాక్ట్ నుంచి 5 months 6 months కాంట్రాక్ట్స్ వరకు కూడా ఉంటాయి. కాబట్టి వాటిల్లో కొంత అమౌంట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయొచ్చు. సో అలాగే సావరెన్ బాండ్స్ ఉన్నాయి, అవి ఏంటంటే 5 years సావరెన్ బాండ్స్ వస్తాయి గవర్నమెంట్. సో వాళ్ళు కూడా మంచి ఫిక్స్డ్గా అమౌంట్ వేసి ఒక లంసమ్ అమౌంట్ ఇస్తారు, అదొక ఆపర్చునిటీ ఉంది. సో ఇలా గోల్డ్లో మనకి 3-4 ఆపర్చునిటీస్ ఇప్పుడు నోవేడేస్లో మంచి ఫాస్ట్ సెక్యూర్డ్గా మనకి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అంతకుముందు ట్రెడిషనల్ కన్నా కూడా ఇది కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఇట్లే చేసుకోవచ్చు. గోల్డ్ అసలు ఎప్పుడు కూడా మనం ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఒక 15% నుంచి 25% వరకు మన క్యాపిటల్లో కొంత అమౌంట్ 25% బిలో వరకు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది మనకి ఎవరో పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఫండ్ మేనేజర్స్ చెప్పేది అనమాట. సో మనం 20% దాకా మినిమం గోల్డ్ని హోల్డ్ చేస్తే మనకి రాబోయే రోజుల్లో మనకి ఎప్పుడు సెక్యూర్డ్ ఉంటుంది. రైట్ సార్, మరికొన్ని కంపెనీస్ డీటెయిల్స్ చూసే ముందు చాలామంది కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎటువంటి అవగాహన లేకుండానే పెట్టుబడులు పెట్టి లాస్ అయిపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మీరు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీని తీసుకొచ్చారు. అసలు ఎన్ని రోజులు కోర్స్ డ్యూరేషన్ పడుతుంది? అంటే టెర్మినాలజీయే చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి ఎలా ట్రైనింగ్ ఇస్తారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు? తప్పకుండా సార్, గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ అనేది మీ అందరి కోసం మేము స్టార్ట్ చేసాం. ఇందులో ఏంటంటే ఒక సిస్టమేటిక్ కోర్సు. ఇప్పుడు ఒక జిగ్జాగ్గా ఏది పడితే అది నేర్చుకుని ఒక ఆర్గనైజ్డ్గా లేకుండా మనం ఫెయిల్ అవుతున్నాం కాబట్టి కొత్తగా మీకు ఏంటంటే ఒక కరికులం ఐడెంటిఫై చేసి అది అప్రూవ్డ్ బై సెబీ కానీ NSE కానీ టెక్నికల్ అనాలిసిస్ కోర్సుని వాళ్ళు అప్రూవ్ చేసిన దాన్ని, అలాగే ఇంటర్నేషనల్గా అప్రూవ్ చేసిన దాన్ని మేము తీసుకొని వాటికి మా యొక్క ఎక్స్పర్టైజేషన్ యాడ్ చేసి లైవ్ మార్కెట్లో మీకు ఎలా చూపించాలి ఆ యొక్క కోర్సెస్ అన్నింటినీ కూడా థియరీ చెప్పటము ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నామండి. రేపు 3వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. ఇది 2 months ప్రోగ్రామ్, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. టెక్నికల్స్ అలాగే ఫండమెంటల్స్లో ఏ కంపెనీ చూడాలి, అలాగే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ని ఎలా చూడాలి, ఇవన్నీ కూడా మీకు విస్తారంగా చెప్పగలం. దానివల్ల మీకు నాలెడ్జ్ పెరిగి నాలెడ్జ్ని మీరు ఒక రైట్ కంపెనీస్ని రాంగ్ కంపెనీస్ని ఆ సెలెక్షన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా మనీ మేనేజ్మెంట్ కానీ రిస్క్ మేనేజ్మెంట్ కానీ పర్ఫెక్ట్గా చేసుకోగలరు. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, బాలశౌరి గారు ఇబ్రహీంపట్నం నుంచి. బాలశౌరి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. వారియల్ ఇది ఎలా ఉంటుంది సార్? చేస్తారు చెప్పండి సార్, ఏ కంపెనీ కావాలి? వారియల్ అండి సార్. మీ వాయిస్ వినపడట్లేదు. సారీ సార్, మీ టీవీ చూడకండి, టీవీ చూడకుండా ఫోన్లోనే మాట్లాడండి. లేదండి టీవీ కట్టే. ఓకే చెప్పండి. సార్ పాలిమర్ ఇన్ఫ్రానా? అవునండి.
పాలిమర్ కరెక్ట్గా చెప్పండి సార్ కొంచెం స్పెల్లింగ్. WAA WAR ఇది ఎన్ఎస్సి WA ఓకే ఓకే. ఇది నార్మల్ పెన్నీ స్టాక్ అనుకోండి సార్. ఇది ఎన్ఎస్సిలో లేదు ఈ కంపెనీ. WAR లేదు. నాకు ఒకసారి వాట్సాప్ చేయండి సార్, నేను అది ఎన్ఎస్సిలో చూసి చెప్తాను. అది బిఎస్సిలో కంపెనీస్ ఇవి అంటే ఎక్కువగా ఒకసారి నాకు వాట్సాప్ చేయండి సార్, ఎందుకంటే దీనిలో కనపడలేదు చెక్ చేయడానికి. ఓకే రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, షేక్ ఇమ్రాన్ అనకాపల్లి. ఇమ్రాన్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఇమ్రాన్ గారు హలో సార్. కాల్ కట్ అయిపోయినట్టుంది సార్. ఇక హిందాల్కో చూస్తే ఈరోజు ఎలా ఉంది? హిండాల్కో వచ్చి చాలా పాజిటివ్గా ఉంది సార్. హిండాల్కో మెటల్ స్టాక్స్ నిన్న బాగా పెరిగాయి. అలాగే హిండాల్కో ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసింది. 720 ప్రీవియస్ హై ఉంటే అది ఇప్పుడు 756 బ్రేక్ చేసింది. సో మంత్లీ చార్ట్ కూడా చాలా బాగుంది. సో హిండాల్కో హైయర్ హైస్ బ్రేక్ అవుతుంది. సో రెగ్యులర్గా ఇది లాస్ట్ లో లెవెల్స్ వచ్చి 11/9/2024 నాడు 645 ఉంది. ఇప్పుడు 1 మంత్లో 745 వచ్చేసింది. సో చాలా మంచి సపోర్ట్ ఇస్తుంది. అలాగే అంతకుముందు తీసుకుంటే 27/8/2024 నాడు 714 ఉంది. అక్కడి నుంచి ట్రెండ్ డౌన్ అయింది. సో ఒక 10 days డౌన్ అయ్యి 650 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు 756 నాన్ స్టాప్గా అప్ ట్రెండ్ అవుతుంది. సో ఇది బై అండ్ డిప్స్లో చేసుకోవచ్చు. ట్రెండ్ పాజిటివ్గా ఉంది సార్ హిండాల్కో. సార్ రైట్. నెక్స్ట్ కంపెనీ చూస్తే పెట్రోనెట్ ఎలా ఉంది సార్ ఈరోజు? పెట్రోనెట్ కూడా ఇవాళ మంచి లో లెవెల్స్ నుంచి ఫామ్ అవుతుంది సార్. ఇది లోయర్ లోస్ లాస్ట్ 19/9/2024 నాడు 322 రూపాయలు ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు 340 అయింది. దాని ప్రీవియస్ హై తీసుకుంటే లేటెస్ట్ హై 21/8/2024 నాడు 384 రూపాయలు ఉంది. సో ట్రెండ్ అక్కడి నుంచి ఫాల్ అయ్యి మళ్ళీ రివర్స్ అవుతుంది. సో పెట్రోనెట్ వీక్లీ చార్ట్ కూడా పాజిటివ్గా ఉండి పాజిటివ్గానే ఉంది. సో ప్రీవియస్ హైస్ ఇంకా 380 కాబట్టి ఇది 320 అలా సపోర్ట్ తీసుకుంది కాబట్టి అక్కడ ఏదైనా స్టాప్ లాస్ పెట్టుకొని ఇది ఎంట్రీ అవ్వచ్చు. నిన్న కూడా ఇది పాజిటివ్గా క్లోజ్ అయింది. లాస్ట్ 1 వీక్ నుంచి కంటిన్యూగా అప్ ట్రెండ్ ఉంది. సో పెట్రోనెట్ ట్రెండ్ పాజిటివ్లో ఉంది సార్. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, ఇమ్రాన్ గారు అనకాపల్లి నుంచి. ఇమ్రాన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్. చెప్పండి సార్. సార్ టాటా ఏఐ ఎలా ఉంది సార్? టాటా ఏఐ ఓకే. టాటా ఏఐ కూడా పాజిటివ్గానే ఉంది సార్. ఇది బై అండ్ డిప్స్ కింద తీసుకోవచ్చు. ఓవరాల్గా ట్రెండ్ కన్సిస్టెంట్ మెయింటైన్ అవుతుంది. సో అప్ ట్రెండ్గానే ఉంది ఇది. సో బై అండ్ డిప్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా కొనాలనుకుంటే ఒక 50% ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత బై అండ్ డిక్లైన్స్లో మళ్ళీ బై చేసుకోవచ్చు సార్. రైట్ సార్. ఇంకా మనం మరొక కంపెనీ చూస్తే అతుల్. ఇవాళ ఈ యొక్క ఆటో కంపెనీస్ యొక్క డేటా వస్తుంది సార్. ఇది సో పాజిటివ్గానే ఉంటాయి. దసరాలో సేల్స్ అవి ఎక్కువ ఉంటాయి. సో ఇది కూడా పాజిటివ్గానే ఉంది. సో ట్రెండ్ ఈజ్ అప్ ట్రెండ్లో ఉంది. అతుల్ మోటార్స్ కానీ ఆల్ మోటార్స్ నిన్న బాగా తగ్గాయి. సో అలాంటప్పుడు ఇది కూడా కొంచెం పాజిటివ్గానే తీసుకుంటుంది మార్కెట్ని. సో పాజిటివ్గా. మరో కాలర్ ఉన్నారు సార్, రమేష్ గారు వరంగల్ నుంచి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్. సార్ చెప్పండి. నమస్తే అని చెప్పండి సార్. బజాజ్ ఆటో ఒకటి, హీరో మోటార్ క్యాప్, ఈ రెండింటిలో ఎనీ వన్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ కోసం ఏ రేట్లు ఎక్కడ ఏమంటారండి? బజాజ్ ఆటో కన్నా హీరో మోటారే కొంచెం మొన్న పాజిటివ్ ఉంది సార్.
లాస్ట్ టైం 6,200 నుంచి ఇవాళ 5,700, దాదాపు 500 పాయింట్స్ తగ్గింది. సో ఇక్కడ ఏంటంటే మీరు బై అండ్ డిక్లైన్స్లు తీసుకోవచ్చు. ఒక్కసారి ఫుల్గా ఎక్కువ కొనకుండా ఒక 30% షేర్స్ ఇన్వెస్ట్ చేయండి. ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. బజాజ్ హీరో మోటార్ బాగానే ఉంది, బజాజ్ ఆటో కూడా బాగానే ఉంది. బట్ రెండు కూడా సిమిలర్ సెగ్మెంట్ కాబట్టి ప్రైస్ యాక్షన్లో చూసుకుంటే ఇది కొంచెం హీరో మోటార్ తక్కువ రేట్లో ఉంది వెన్ కంపేర్డ్ విత్ బజాజ్. ప్రైస్ ఓన్లీ ప్రైస్, ఈపీఎస్ ఇవన్నీ కూడా మామూలుగానే ఉన్నాయి. అయితే ఇది నేను లాస్ట్ 3-4 డేస్ నుంచి కొంచెం డిక్లైన్ అయింది. ఇవాళ ఆటో డేటా వస్తుంది కాబట్టి ఇది కొంచెం పాజిటివ్గా ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని మీరు ఫోకస్ చేయటం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ట్రెండ్ పాజిటివ్గానే ఉంటుంది. సార్ ఫైనల్గా లాంగ్ టర్మ్ గెయిన్స్ కావాలి అనుకునే వాళ్ళకు అసలు ఎక్కడ స్టాక్స్ పెట్టుబడులు పెడితే బాగుంటుందంటారు? లాంగ్ టర్మ్ గెయిన్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు ఒక 4 years 5 years మనం కంటిన్యూగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు టాప్ సెక్టర్స్లో చూసుకోవాలి. బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఐటీ, ఫార్మా, ఈ 4 ఒక్కొక్క మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవటం. అదే ఎవ్రీ 20% 30% ఫాల్ అయితే కంపెనీస్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అలా చేసుకోవటం ద్వారా మనం లార్జ్ క్యాప్ మంచి కంపెనీలు మనం గెయిన్ చేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మార్కెట్ అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్టాక్ రికమెండేషన్స్ గురించి మా ప్రేక్షకులకు మీ విలువైన సూచనలు, సలహాలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి HM TV.